సార్ ఇచ్చిన కొంచెం ధైర్యం కూడా ఉంది. ఫస్ట్ ఏంటంటే నేను ఎక్కువ ఏం చెప్పడానికి ఏం రాలేదు, మనం ఏం చేయాలనేది నా ఆలోచన విధంగా చెప్పడానికని వచ్చాను. మేము అంటే మన ఒక ప్రతి ఊర్లోని కూడా ఏం చేయాలంటే కుర్రోళ్ళని, మాకైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్. కానీ మేము ఏం చేస్తున్నామంటే మాకు ఒక 40 మంది కుర్రోళ్ళు ఉన్నారు. ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు మాకు 150 మంది కుర్రోళ్ళు ఉన్నారు మా వెనకాల. ఇప్పుడు 40 మంది కుర్రోళ్ళు ఉన్నాం. నెలకి ఏ ఒక్కరు కూడా పని చేసేవాళ్ళు కదా, అందరూ ఖాళీగా తిరిగేవాళ్ళు. ప్రజెంట్ చదువుకునే వాళ్ళు ఖాళీగా ఉండేవాళ్ళు. వాళ్ళల్లో వాళ్ళకి ఇచ్చిన ఖర్చుల్లోనే నెలకి 50 రూపాయలు మాకు ఇస్తున్నారు. అంటే పార్టీ కోసం ఖర్చుకి దేనికైనా సరే మన ప్రోగ్రాం చేయడం కోసం ఆ విధంగా మేము కలెక్ట్ చేసుకుంటున్నాం, ఏదో ఒక ప్రోగ్రాం చేయడానికి ఊళ్ళో. ప్లస్ మేము ఈ జనసేన పార్టీ 2014లో పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు మేము ఒక లైవ్ షో చేసామండి. ఆ రోజు ఊళ్ళో స్టార్టింగ్ మేము చేసింది 2014లో. దాని తర్వాత 2016 నుంచి ఇలాగే అందరం ఒక ప్రతి కుర్రలు డబ్బులు కలెక్ట్ చేసుకొని హై స్కూల్లోని ఫస్ట్ క్లాసు 10th క్లాస్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీగా ఇచ్చేవాళ్ళం ఎంతకంత మాకు తోచినంత. ప్లస్ ఊళ్ళో రిటైర్ అయిన హెడ్ మాస్టర్స్ కానీ మాస్టర్స్కి సన్మానంగా చేసి పార్టీని ఆ విధంగా జనాల్లోకి తీసుకెళ్లేవాళ్ళం. ఇప్పటికీ కూడా అది జరుగుతుంది. కానీ కోవిడ్ వల్ల 2 years నుంచి ఆగిపోయింది. నెక్స్ట్ ఒక కార్యక్రమం కూడా చేయడానికి మేము నిర్ణయించుకున్నాం అన్నమాట. దానికోసమే ఊర్లో మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కాబట్టి ప్రతి నెల ఎవరు తోచినంత వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట, ఒక ప్రోగ్రామ్ చేద్దామని. తర్వాత ఏంటంటే కుర్రాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకటే నేను చెప్తున్నా, ఏదో ఒక ఫంక్షన్ అవుతుంటుంది మన ఫ్యామిలీస్లో, మెచ్యూర్ ఫంక్షన్ కావచ్చు, పెళ్ళిళ్ళు కానీ ఏదైనా కావచ్చు. అక్కడ పెద్దలు కూర్చుంటారు, కుర్రాళ్ళు కూర్చుంటారు, అందరూ కూర్చుంటారు వరసగా. కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టాపిక్ తీసుకురావాలండి. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు చేసిన చెడుని మంచిని చెబుతూ మన నాయకుడు చేయబోయే మంచి కోసం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% మనం చెప్పేది వినడానికి ఉంటారండి అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేది వినడానికంటే అక్కడ ఉంటారు ప్రజలు, జనాలు. వాళ్ళు నమ్మకపోని కానీ మనం చెప్పేది వినాలంటే